ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అనుమానించడం మొదలుపెట్టాడని అనుమానించి ఇంకా ఆ అమ్మాయిని టార్చర్ చేశాడనమాట. నైట్ పొగలు ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరితో ఉన్నావు, ఎక్కడున్నావు, అవునా దారింటికి వాళ్ళందరూ నీ కళ్ళనే చూస్తున్నాడా, అట్లా ఇట్లా అనుమానం బాగా ఎక్కువైపోయింది ఆ అబ్బాయికి అమ్మాయి మీద. పెళ్ళి కాకముందు అవంతా నాకు చెప్పినాడు కదా, నువ్వే నా ప్రాణం, నువ్వు మా అమ్మ మా అక్క వాళ్ళకన్నా మా వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ నాకు అన్నాడు కదా. అలాంటప్పుడు పెళ్ళి అయినాక ఆ నమ్మకం ఏమైపోయింది ఆ అబ్బాయికి కదా. ఆ అబ్బాయికి అలా అనుమానించి అయినా కూడా ఓర్చుకొని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఆ అమ్మాయి అట్లే ఉన్నింది. ఓ రోజు 4 months అయింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నింది. 4 months అయింది. 4 months అయితేనే ఈ బేబీని అదే నా వల్ల కాదు, నువ్వు ఎవరితోనూ ఉన్నావు అట్లా ఇట్లా అని ఆ అమ్మాయిని టార్చర్ చేశాను. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునింది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటానే ఇంకా ఎవరు పట్టించుకోలేదన్నమాట. అమ్మాయిని మార్నింగ్ అట్లా సూసైడ్ చేసుకుంది, ఈవినింగ్ కల్లా ఎవరు చూడాల. వాళ్ళ నాయనే వచ్చి ఏమ్మా అంటే ఆ అమ్మాయి పలకలేదన్నమాట. సృహ కోల్పోయి ఆ అమ్మాయికి మతి లేకుండా పడిపోయింది. నెక్స్ట్ వీడియోలో చెప్తా మిగతా స్టోరీ అంతా. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి.